అందరికీ నమస్తే అండి. నేను మీ అనుష. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే రీసెంట్గా తెలంగాణ నుంచి ఏపీకి వచ్చామని ఒక పోస్ట్ అయితే చేశాను. దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియో అండి ఇది. ఇది కొత్తగా దిగిన రెంటెడ్ హౌస్ అండి. పేకర్స్ పని వాళ్ళు ఇలా సామాన్లు అయితే మొత్తం కూడా ఎక్కడెక్కడ పెట్టేసేసి అయితే వెళ్ళిపోతారు కదండి. అలాగే ఇలా కిచెన్లో కూడా, బెడ్రూమ్లో అండ్ హాల్లో కూడా అన్ని సామాన్లు అయితే పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను ఈ సామాన్లన్నీ చదువుకోవడానికి నాకు మినిమం 1 వీక్ అయితే టైం పట్టిందండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా మొక్కలు అనేవి కూడా ఇలా ఉన్నాయండి. చాలా వరకు మొక్కలు అనేవి డ్యామేజ్ అయిపోయినాయి. నేను ఇక్కడ కొత్త ఇంటికి వచ్చి సామానవన్నీ చదువుకోవడానికి మినిమం నాకు 1 వీక్ టైం అయితే పట్టిందండి. ఈ 1 వీక్లో కూడా ఈ మొక్కలు అనేవి కొంచెం పచ్చగా వచ్చినాయండి. ఇంతకుముందు ఓల్డ్ వీడియోలో మనీ ప్లాంట్ అయితే మీకు చూపించాను కదా, అది ఆకులతో చాలా అయితే బాగుందండి. కానీ ఆ ప్యాకర్స్ వాళ్ళు డిప్పలో అయితే దీన్ని పెట్టుకుని వచ్చారు. ఆ డిప్పలోనే ఒక మనిషి అయితే కూర్చున్నారండి. మనీ ప్లాంట్ మీద కూర్చున్నారు ప్లేస్ లేక. మొక్క ఇక ఆకులన్నీ పండిపోయి రాలిపోయినాయండి. లాస్ట్కి అయితే ఇలా ఉంది. ఇక నేను మొక్కలు అనేవి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నానండి. అండ్ బెడ్రూమ్కి వచ్చేసి మాకు బెడ్రూమ్కి, కిచెన్కి కబోర్డ్స్ అయితే ఉన్నాయండి. అందుకనే బీరువా బ్యాక్ సైడ్ కూడా కబోర్డ్స్ ఉన్నాయి. అందుకని కొంచెం ప్లేస్ అనేది తక్కువగా కనిపిస్తుంది. కబోర్డ్స్ క్లోజ్ చేసేసి దాని ముందు బీరువా అయితే పెట్టేశామండి. మరి ఆప్షన్ అనేది లేదు. ఇంకా నేను బట్టలన్నీ కూడా ఇలా అయితే సదిరేసుకున్నానండి. మిగతా అచీవ్మెంట్స్ ఇట్లా అయితే పెట్టేసుకున్నాను నేను. బుక్స్, సోప్స్ అన్నీ కూడా. ఇదేనండి కిచెన్కి పైన వచ్చేసి గ్లాసెస్ అనేవి ఇచ్చారు. మాకున్న సామానం అయితే ఇయ్యనండి కిచెన్లో. ఇంకా కిచెన్లో కింద సైడ్ వచ్చేసి మాకు ఇలా డోర్స్ అయితే ఇచ్చేసారండి. అండ్ ఇక్కడ ఓపెన్గా ఏమైనా పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అనేది ఇచ్చారు. వీటి అనేవి వాడుకునేవి అండ్ స్టీల్ సామాన్ పెట్టుకున్నానండి. అండ్ మనకి గ్యాస్ పై సైడ్ వచ్చేసి అయితే రోజువారీ వాడుకునే అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. కానీ రూమ్స్ చాలా పెద్దవండి. నేను ఇలా కిచెన్ అయితే రెడీ చేసేసుకున్నానండి. చూడండి, కిచెన్ అనేది ఈ సైడ్ నుంచి ఆ చివరి దాకా ఉందండి. చాలా పెద్ద కిచెన్. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇన్వర్టర్ ఒకటి, ఏసీ ఒకటి, క్లాక్స్, ఫోటో ఫ్రేమ్స్ ఏమీ కూడా మేము మిగిల్చలేదు. ఇక్కడ సెల్ఫ్స్ వచ్చేసి హాల్లో ఇలా ఒక్క సెల్ఫ్ ఇచ్చారండి. పైన ఒకటి, కింద చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు. వాటిలోనే నేను ఫ్రేమ్స్ అనేది అరేంజ్ చేసుకున్నాను, కొన్ని ఫ్రేమ్స్. అండ్ ఈ ఇంట్లో వచ్చేసి మాకు దేవుడి రూమ్ అయితే ఇవ్వలేదండి. సపరేట్గా అనేది ఏం లేదు. నేను ఇలా నాకు టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద ఇలా పటాలు అయితే అరేంజ్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.